నీకు కూడా ఒక టైం వస్తుంది. నీకు కూడా ఒక టైం ఇస్తాడు దేవుడు. నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది. నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల చెంత సాష్టాంగ పడే రోజు ఒక రోజు ఉంటుంది. ఎంతమందికి విశ్వాసం ఉంది నీకు కూడా దేవుడు ఒక సమయం ఇస్తాడని? నిజంగా మీకు విశ్వాసం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మైంపరచు. గడిగడు యోసేపుకి ఇచ్చాడు టైం, దానియేలుకి ఇచ్చాడు టైం, దావీదుకి ఇచ్చాడు టైం. నీకు కూడా ఇస్తాడు సమయం, ఇస్తాడు. ఇప్పుడు తృణీకారాల్లో తిరస్కారంలోనూ ప్రయాణం చేస్తుండొచ్చు. నా తండ్రిని తలనెత్తుతాడు. అనేవాళ్ళని అనని, చేసేవాళ్ళని చేయని, ఇబ్బంది పెట్టేవాళ్ళని పెట్టని, తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. నా ప్రభు వైపు చూడు కన్నీళ్లతో. నా ప్రభు నీకెళ్ళే చూస్తున్నాను నేను. నా లైఫ్ని ఎరిగిన దేవుడవు నువ్వు, నీ వైపే చూస్తున్నాను, నీకు స్తోత్రం అని చెప్పి నా ప్రభుకి వెళ్ళి చూస్తూ యోసేపులాగా ముందుకు సాగిపో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడి తలలు దించి నీ ముందు ఒకవేళ సాగిల పడకపోయినా నేను అన్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి రోజున నా తండ్రి తప్పకుండా రప్పిస్తాడు. నా లైఫ్లో అది చేశాడు. వైద్యుడి వల్ల కాదు, అయినా నాకు పరమ వైద్యుడు ఉన్నాడు. ఆయన దీని నుండి నన్ను విడిపించి స్వస్థపరచగలడు అని మాట్లాడతారు. అది నమ్ముతారు. భర్త బలహీనుడై ఉంటే భార్య అలాంటి విశ్వాసం కలిగిందైతే భర్తకు అదే మాట చెప్పింది, భయపడొద్దు, నాకు డౌట్ లేదు, నాకు సందేహం లేదు, నువ్వు కూడా సందేహించొద్దు. సందేహిస్తే దేవుని శక్తి మనం పొందలేం. విశ్వాసం ఉంచు, నేను కూడా ఉంచుతున్నా. నా ప్రభు నిన్ను లేపుతాడు, నా ప్రభు మనల్ని విడిపిస్తాడు, నా ప్రభు మనల్ని బంధకాల్లోంచి విడిపిస్తాడు, నా ప్రభు స్వస్థపరుస్తాడు, నా ప్రభు మన ఆర్థిక దరిద్రతని తొలగిస్తాడు. ఒక్క ఈ రెండు విషయాలు, ప్రతి విషయంలో విశ్వాస విషయంలో బలవంతులైన వాళ్ళు. నేను చెప్తున్నా, శారీరకంగా నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు, ఆర్థికంగా నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు, ఉద్యోగం సద్యోగం లేని స్థితిలో బలహీనుడిగా ఉండొచ్చు, అప్పుల పాలే బలహీనుడిగా ఉండొచ్చు, ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా స్పిరిచువల్ లైఫ్లో నువ్వు బలహీనురాలుగా ఉండి ఉండొచ్చు. అవి ఏ విధమైన బలహీనతలైనా నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో నువ్వు బలహీనుడివి కావద్దు. అదేంటంటే విశ్వాస విషయంలో బలహీనుడు కావద్దు. ఆ మాట అక్కడ చెప్పాడు. ఆయన మృతతుల్యమైన శరీర విషయంలో బలహీనుడే, కానీ విశ్వాసమందు బలహీనుడు కాక. విశ్వాసమందు బలహీనుడు కాలేదట. విశ్వాసమందు బలహీనుడు కాల. ఆయన గాల, వాళ్ళ ఆవిడ గాల. శరీరరీత్యా చూస్తేనే బలహీనులే. 100 ఏళ్ళు అంటే ఏందండి? ఇక్కడ అందరు కొంతమందికి 20 ఏళ్ళు కూడా లేవు. కూర్చుంటే లేవలేరు, లేకపోతే కూర్చోలేరు. అన్నీ వాళ్ళ అమ్మ చేయాల. మమ్మీ అది తీసిరా, మమ్మీ ఇది తీసిరా మమ్మీ. మగపిల్లలు ఆడపిల్లలు మొత్తం 20 ఉండవు. 20 ఏళ్ల ప్రాయం. గోడని గుద్దితే పగిలిపోవాలి. అట్లా కాదు. తల్లులే ఆ పట్టులో ఉంటారు, పిల్లలేమో అంత ఉసురు మొఖాలు వేసుకుని ఒక పూట నిద్రగాతే చాలు, ఇక తెల్లారి వాళ్ళ మొఖాలు చూడాతి కాదు. ఇక ఇప్పుడు ఆల్రెడీకి వచ్చారు కదా, రేపు పొద్దున చూడాలి ఫేసు. వాళ్ళ అమ్మకెళ్ళి పర్రా ఉరిని చూస్తుంటారు. ఏందమ్మా ముఖం అట్టుంది, ఏందమ్మా ఏంటమ్మా నైట్ అంతా నిద్ర లేకుండా ఆయన ఒకటి చెబుతానే ఉన్నాడు ఆపకుండా. నువ్వు ఒకదానివేమో అట్లా కాస్త కళ్ళు మూసాలు పటాపటా కొట్టి లేపుతుంటివి. నువ్వు ఏంటి మమ్మీ, హెల్త్ దెబ్బతింటది మమ్మీ. తల్లి అంటే పిచ్చి మొఖం దాన్ని ఎట్టంటే ఆన్లైన్లో ఎన్ని చేశాను అనుకున్నాను నేను. నువ్వు చేస్తావు మా వల్ల కాదు. ఉసురు మొఖం వాళ్ళు 20 ఏళ్ళకే బలహీనులు కొంతమంది. ఏమండి ఏంది అడుగుతున్నారు? అట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంటారులే అనే ఉన్నారా? మీరు చేతులు ఎత్తారనుకో మీ పిల్లలు చూస్తారు ఇప్పుడు మీకు వెళ్ళి. నాకు తెలుసు నువ్వు చేయి ఎత్తుతావని అనుకుంటారు. కాబట్టి 20 ఏళ్ళకే బలహీనులు, 60 ఏళ్ళకి ఇంకా బలహీనులు. 100 సంవత్సరాలు అంటే ఏమైనా ఉంటుందండి? కానీ శారీరరీత్యా బలహీనలు కావచ్చు, కానీ విశ్వాస విషయంలో మన బలహీనలు కావద్దు. అవిశ్వాసము చేత దేవుని వాగ్దానాన్ని సందేహించినట్లయితే మనం పొందలేం. నువ్వు వేసిన మిరపచేను మొత్తం పోయింది. మాట వరకు చెబుతున్నా పెద్దోడా, వేసిన మిరపచేను మొత్తం పోయింది.
గుటగుటలాడుతుంది, అవుట్, క్లైమాక్స్ అసలు కూడా తేలేటట్లు లేదు. అయినా నువ్వు పొలం నిలబడి అనాల్సిన మాట ఏం తెలుసా? నా దేవుడు ఈ పూర్తిగా మూడైపోయిన దీనిలో నుండి నాకు కావాల్సిందంత రప్పించగల సమర్థుడు. పోయింది అంతా పోయింది అనుకున్న దానిలో నుండి నాకు కావాల్సిందంత రప్పించగల సమర్థుడు అనే దమ్ము, అనే విశ్వాసం, అనే నమ్మకం, అనే నిశ్చయత ఎంతమందికి ఉందో వాళ్ళు తప్పకుండా ఆశీర్వదించబడతారు, తప్పకుండా పొందుతారు దేవుని. ఎందుకంటే అబ్రహాం పొందాడు. ఆయనే లెక్క పెట్టలేనంత సంతానాన్ని నిజంగానే పొందాడా, పొందలేదా? దేన్ని బట్టి పొందాడు? దేవుడిచ్చిన ప్రామిస్ నెరవేరిందా, నెరవేరలేదా? దేన్ని బట్టి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయిపోయింది ఒకటి. ఇక రెండవది, వాగ్దానం నెరవేరకపోవడానికి రెండవ కారణం ఏంటంటే చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లు దేవునికి ప్రార్థన చేయకపోవటం, దేవునికి గుర్తు చేయకపోవటం. వాగ్దానాలు బోల్డన్ని పొందుకొని ఉన్నాం మనం, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడినట్లు మనం దేవుని యొద్దకు ప్రార్థనలో వెళ్ళాల్సి ఉంది. ఇది కీలకమైన విషయమే. వాగ్దానాలు ఉండగానే సరికాదు, వాటిని పొందటానికి ప్రార్థన కూడా అవసరం. ఇస్సాకుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు చేశాడా, వాళ్ళ డాడీకి చేశాడా వాగ్దానం? వాళ్ళ డాడీ ఎవరు? అబ్రహాం. ఆయనకి ఏమని ప్రామిస్ చేశాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందుండి ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అనే ప్రామిస్ వాళ్ళ నాన్నకుందా లేదా? ఉందా లేదా? రైట్. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తండ్రికి ఇచ్చిన వాగ్దానం కొడుకు జీవితంలో నెరవేరలా. మరి ఇసుక రేణువులు అంత సంతానం ఎప్పుడైద్ది? ఆయనకు పుట్టిన పిల్లలకి పిల్లలై, వాళ్ళకి పిల్లల 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 పిల్లలై అంత డెవలప్ కావాలి. కానీ విచిత్రం చెప్పన, అబ్రహాము కొడుకైన ఇస్సాకే సంతానం లేదని బైబిల్లో రాస్తుంది ఆదికాండంలో. ఏ కారణాన్ని బట్టి పొందలేకపోయాడు? దేవుడు ఈ సంగతి ఎందుకు మాట్లాడుతున్నాడో దయచేసి మనస్కరించండి. చెప్పమంటారా, ప్రార్థన చేయమంటారా? నేను ఎందుకు ఆపుతాను? చూడు, ఆదికాండం ఒక్కసారి ఆ వచనం తీయండి. 25వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువు. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బేతుయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరునైన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు. అది చూడండి, అదేంది? తండ్రికి వాగ్దానం చేశాడు ఇంత సంతానాన్ని ఇస్తానని, కానీ కొడుక్కే పిల్లలు లేరు, గొడ్రాలు అని రాశాడు అక్కడ. ఏమండి, మా డాడీకి వాగ్దానం చేశాడు దేవుడు, వాగ్దానం చేశాడని తెగ చెప్పావు కదా, ఏది మనకు సంతానం? ఏది? మన పెళ్ళయి 20 ఏళ్ళు, మన పెళ్ళయి 15 ఏళ్ళు, మన పెళ్ళయి 10 ఏళ్ళు, ఏది సంతానం? ఏది? కాదమ్మా, దేవుడు వాగ్దానం చేశాడు మా నాన్నకి, చాలాసార్లు వాగ్దానం చేశాడు. నన్ను బలిపీఠం మీద నుంచి దించమని ఆయనే చెప్పాడు. నాకు ప్రతిగా గొర్రె పొట్టేలను వధింపజేసింది ఆయనే. అప్పుడు మా తండ్రికి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములలో విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. మరి ఎందుకో మనకు పిల్లలు ఇవ్వట్లేదు ఏంటో? తర్వాత ఇస్సాకు అర్థమైంది, మా డాడీకి ప్రామిస్ చేశాడు, దాన్ని స్వతంత్రించుకున్నట్లు నేను దేవునికి ప్రార్థన చేయాలి కదా అని బలు వెలిగింది. ఎన్నేళ్ళకి వెలిగింది? కనీసం 18 ఏళ్ళు దాటిన తర్వాత, కనీసం 19-20 సంవత్సరాలు అయినప్పుడు వెలిగింది బలుపు. ఆ బల్బు వెలిగి అప్పుడు ప్రార్థన చేశాడట. ఇస్సాకు ఆమె విషయమై ప్రభువుని వేడుకున్నాడు. చదువు ఆ వచనం కిందకు ఉంటుంది. గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అద్దుగో అంటే అప్పుడు వేడుకున్నాడని రాస్తుందంటే అంతకుముందు గనుక అతడు ఆమె విషయం, ఆమె గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. వేడుకొనుట అంటే ప్రార్థించుట. ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఒకేసారి ఇద్దరు పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ పుట్టినోళ్ళలో ఒకడు ఏశావు, ఒకడు యాకోబు. ఎప్పుడు ఇచ్చాడు? ప్రార్థన చేసిన తర్వాతన, ప్రార్థన చేయక మునుప. సో దేవుడు మనకిచ్చినటువంటి ప్రామిసులు నెరవేర్చకపోవడానికి కారణం మన నిర్లక్ష్యం, మనం దేవునికి ప్రార్థన చేయకపోవటం. ఏమండి, వచ్చే సంవత్సరం నువ్వు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేయడానికి ఈ సంవత్సరం నన్ను డబ్బులు అడిగావు, ఏదో కొంత అమౌంట్ అడిగావు. నేనేమన్నానంటే, తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు నన్ను అడుగు, నీకు ఇస్తానని నేను వాగ్దానం చేశా, ఇస్తానని. నీకు ఆశ్చర్యం, అరే నాకంటే చిన్న వాళ్ళు లైన్లో ఉంటున్నారు, నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నానంటే, ఒకవేళ పాపమై ఉండొచ్చు. చిన్న వాటిని గెలవలేకపోతున్నాను, చిన్న పట్టణాన్ని జయించలేకపోయానని యెహోషువ ఏడ్చినట్టుగా నువ్వు ఏడుస్తుండొచ్చు. కారణం ఏమై ఉంటుందో తెలుసా? ఎందుకు నీకు దేవుడు హెల్ప్ చేయలా? ఎందుకు ఓటమికి అప్పచెప్పాడు? ఎందుకు అవమానానికి అప్పచెప్పాడు? పాపం. ఇది ఎవ్వరికి ఇందులో కేటాయింపు లేదు, మినహాయింపు లేదు. రాజ్యాన్నేలే రాజు అయినా, దేశాన్నేలే ప్రధాన అయినా, రాష్ట్రాన్నేలే ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఇందులో వేరియేషన్ లేదు. అందరూ ఆయన ముందు సమానమే. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళు దిద్దుకోవాల్సిన లెక్కలు దిద్దుకోకుండా పాపాన్ని నిర్భీతిగా నిర్భయంగా చేస్తూ ఏముందులే అనుకుంటే ఆడ కూసోరా పెద్ద మనిషిని కూర్చోబెడతాడు దేవుడు. ఎవరినైనా కూర్చోరా పెద్ద మనిషి, నువ్వు ఓడిపోతావు, ఓడిపోయి కూర్చో అని కూర్చోబెడతాడు. గుండెల్లో దేవుని భయం ఉండాలి. నా దేవుడు ఒప్పుకోడు ఈ పాపాన్ని, నా దేవుడు ఒప్పుకోడు ఈ అసహ్యమైన క్రియల్ని, నా దేవుడు ఒప్పుకోడు ఈ పనికిమాలిన పనుల్ని. నా దేవుడికి నచ్చే పనులు నేను చేస్తాను. నన్ను నిలబెట్టేవాడు, నా తల ఎత్తేవాడు, నాకు సింహాసనం ఇచ్చేవాడు, నాకు కిరీటం ఇచ్చేవాడు నా ప్రభు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవా, నా ఉపాధి ఎందుకు దీవించబడట్లేదు ప్రభువా అని కొంతమంది ఏడుస్తారు, కొంతమంది బాధపడతారు. నా పొలం ఎందుకు పండలేదు, నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి కాలేదు, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్నా ఎందుకు వెళ్ళలేకపోతున్నా, రకరకాలు. దేవుడు అంటాడు, రాజీ పడ్డావు కదా నాన్న పాపంతో, రాజీ పడ్డావు కదమ్మా పాపంతో. రాజీ పట్టడం అంటే ఏంటో తెలుసా? ఫిక్స్ అయిపోవటం. దాన్ని మానుకోలేను, అది కంటిన్యూ అవుతానే ఉంటుంది, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోవటం. ఫిక్స్ అయిపోవటం వేరు, పోరాటం వేరు. దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? పోరాడు, ఎదిరించు, దాన్ని అధిగమించడానికి కష్టపడు, నేను మెచ్చుకుంటా, నీకు హెల్ప్ చేస్తా. అంతేగాని అబ్బో మన వల్ల కాదు, ఆ లింకు తెంచుకోవటం మన వల్ల కాదు, కష్టం అని లింకుని కంటిన్యూ అయితే అక్కడే జావంటాడు దేవుడు. ఆ లింకులోనే జావరా, నీ బతుకు అక్కడే తెల్లారిద్ది అంటాడు. లేదు, నీవు ఆశీర్వదించబడాలా, తలగా ఉండాలా, దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కాలా, అన్ని విధములైన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి. అట్లయితే దేవుడు చెప్పినట్టు చక్కదిద్దుకో, లింకులు తెంచుకో, క్రమంలోనికి రా. నా తండ్రి నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చకపోతే అప్పుడు అడుగు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. మూడవది పాపం. నాలుగవది ఇప్పుడు వరుసగా నేను చూపించుకుంటూ వస్తున్నా. ఫస్ట్ది ఏంటిది? వాక్యం చూపించారు. రెండవది ప్రార్థన చేయకపోవడం, ప్రార్థన లేమి. మూడవది పాపం. నాలుగవది దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి మనకు ఒకటి కావాలి. ఒకటేమో మనలోంచి పోవాలి, ఒకటి మనకు కావాలి. ఏంటంటే ఓర్పు. కొన్ని వెంటనే నెరవేరుస్తాడు, కొన్నిటికి టైం తీసుకుంటాడు. ఎందుకో తెలుసా?
నీకు ఇచ్చిన ప్రామిసులు నీ పక్షంగా నెరవేర్చడానికి నా తండ్రి టైం తీసుకుంటాడు. దానికి మీకు ఇందాక నేను చెప్పినటువంటి జీవిత ఉదంతం సాక్ష్యం. యోసేపు లైఫ్ వాగ్దానం ఒక రకంగా ఉంది, బ్రతుకు ఒక రకంగా ఉంది, అవునా? కానీ మీరు గమనించండి, ఏ అన్నలైతే యోసేపుని చంపాలని లేదా అమ్మేసేయాలని, వాడిని తండ్రి దగ్గర లేకుండా అడ్రస్ లేకుండా చేయాలని కుట్రబన్నారో, వాళ్ళు చేసిన పని వలననే ఫైనల్గా యోసేపు సింహాసనం ఎక్కాడు. వాళ్ళు ఆ పని చేయకపోతే యోసేపు సింహాసనం ఎక్కేవాడు కాదు. కానీ ఇది వెంటనే జరిగిందా, టైం తీసుకుందా? ఒకసారి మీరు చెప్పండి. సుమారు ఎంత టైం తీసుకుంది? యాకోబు కుమారుడైన యోసేపుకు దేవుడిచ్చినటువంటి స్వప్నం, దాని యొక్క నెరవేర్పుకి సుమారు ఎంత టైం తీసుకుందో తెలుసా? 17 ఏళ్ల ప్రాయములో అతడు అమ్మబడ్డాడు. తర్వాత ఇంచుమించు మళ్ళా 17 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళా యోసేపుని కలుసుకోవటం జరిగింది. అంటే సుమారు యోసేపుకి 30 ఏళ్ల పైప్రాయం వచ్చిన తర్వాత దేవుడిచ్చిన దర్శనం, స్వప్నం నెరవేరి కరువు టైంలో యోసేపు అక్కడేమో ఐగుప్తుని ఏలేవాడయ్యాడు, అన్నలకేమో ఎడ కరువు వచ్చింది, పోయి పాదాల మీద సాగిలపడ్డారు. సంగతి మనకు తెలిసి ఏం జరిగిందో. యోసేపుని అక్కడ అమ్మేశారు. యోసేపు ఎన్ని మలుపులు తిరిగి సింహాసనం ఎక్కాడో వీళ్ళకి తెలియదు. ఆడు తెచ్చే ఉంటాడు ఈ పాటికి ఎప్పుడు అనుకున్నారు. అంటే బానిసగా అమ్మాం కదా, బానిస చేత వెట్టి పనులు చేపిస్తారు, సరిగా చేయకపోతే చంపేస్తారు, వీడు సుకుమారుడు, వీడు చేయడు పనులు, ఖచ్చితంగా ఈయన ఎప్పుడో చంపేసి ఉంటారు. ఐగుప్తీయులు మామూలు కాదు, దుర్మార్గులు, చంపేసి ఉంటారులే అనుకున్నారు. కరువు వచ్చింది కదరా, ఇక్కడ కరువు వచ్చిందిగా, ఐగుప్తులో ధాన్యం ఉందట, పోయి రూకలు తీసుకొని పోయి ధాన్యం తేండి అన్నాడు యాకోబు కొడుకులతో. పోయారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అడిగారు. అయ్యా కరువు వచ్చిందండి మా ప్రాంతంలో, ఇదిగో రూకలు తీసుకొని వచ్చాము, ధాన్యం కొనుక్కుందామని వచ్చామండి అన్నారు. ధాన్యం కొనడానికి వచ్చారా, వేగు చూడటానికి వచ్చారా? మీ ముఖాలు చూస్తుంటే ధాన్యం కొనేవాళ్ళలాగా లేరు, మీరేదో గూఢచారులాగా ఉన్నారు. ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా? వాళ్ళ తమ్ముడే, వాళ్ళు అమ్ముకున్న తమ్ముడే. వాళ్ళకి తెలీదు. వాళ్ళ కళ్ళ ముందు నిలబడి వాళ్ళు అమ్మినప్పుడు 17 ఏళ్ళోడు, ఇప్పుడు 30 ఏళ్ల ప్రాయం దాటినటువంటి వాడు. ఇంకేం గుర్తుపడతారు? మీసాలు గడ్డాలు రానప్పుడు అమ్మారు, మొత్తం వచ్చిన ఐగుప్తు గెటప్లో ఉన్నాడు, అసలు గుర్తుపట్టట్లా. అయ్యా ఏలినవాడా, ఇదిగో నీ దాసులమైన మేము అట్టివారము కాము, మేము గూఢచారులము కాము, మా తండ్రికి మేము 12 గురము, మా తండ్రి ఫలానా, మా తండ్రికి మేము 12 గురము, ఒకడు లేడు, ఒకడు చిన్నవాడు, 10 మంది మేము వచ్చాము, మొత్తం 11 మంది ఉన్నాము, ఒకడు లేడు. దేనోడు అడిగిపోయాడు, ఇప్పుడు చెప్పకూడదు లేదు, అడిగిపోయాడు. అమ్ముకున్నాం. ఏం చెబుతారు అమ్ముకున్నాం అని ఎవరికి చెబుతున్నారు? ఒకడు లేడు అని తమ్ముడికే చెబుతున్నారు. మిమ్మల్ని చూసిన డౌట్ వస్తుంది నాకు. లేదు మీరు చెప్పేది నిజం కాదు, నిజము, ఏలినవాడా నిజం, మా మాట నమ్మండి, మొత్తం సాగిలు పడ్డారు. అప్పుడు ఏమైంది? వాగ్దానం నెరవేరింది, స్వప్నం నెరవేరింది, చూపించిన దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కొంచెం టైం తీసుకుంది అంతే. నిన్ను బాధ పెట్టేవాళ్ళు కొంచెం లైన్లో ఉండొచ్చు. ఇప్పుడు నీకు కూడా టైం వస్తుంది, ఇస్తాడు. వాగ్దానం చేశాడు కదా, అన్ని లెక్కల్లో బ్యాలెన్స్ అయ్యావు కదా, సాగిపోతున్నావు కదా, ఆయనకి వెళ్ళి చూసుకుంటా. బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా కుమిలిపోతూ కూడా నా ప్రభువా నీ వైపే చూస్తా సాగిపోతున్నా, నీ చిత్తమే ప్రభువా అనుకుంటా ముందుకెళ్తున్నావు కదా. నీకు కూడా ఒక టైం వస్తుందాగో, నీకు కూడా ఒక టైం ఇస్తాడు దేవుడు. నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది. నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల చెంత సాష్టాంగ పడే రోజు ఒక రోజు ఉంటుంది. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చునులే, నీవు పొందిన వేదన
వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి విశ్వాసం ఉంది నీకు కూడా దేవుడు ఒక సమయం ఇస్తాడని? నిజంగా మీకు విశ్వాసం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. గడి లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉంది? కొట్టు, నువ్వు కూడా కొట్టు. దేవునికి మహిమ. లైవ్లో ఉన్న వాళ్ళు జూమ్లో కనపడతారు కొంతమంది. అంతే. యోసేపుకి ఇచ్చాడు టైం, దానియేలుకి ఇచ్చాడు టైం, దావీదుకి ఇచ్చాడు టైం. నీకు కూడా ఇస్తాడు సమయం, ఇస్తాడు. ఇప్పుడు తృణీకారాల్లో తిరస్కారాల్లోనూ ప్రయాణం చేస్తుండొచ్చు. నా తండ్రిని తలనెత్తుతాడు అనేవాళ్ళని అనని, చేసేవాళ్ళని చేయని, ఇబ్బంది పెట్టేవాళ్ళని పెట్టని, తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. నా ప్రభు వైపు చూడు కన్నీళ్లతో. నా ప్రభు నీకెళ్ళే చూస్తున్నాను నేను. నా లైఫ్ని ఎరిగిన దేవుడవు నువ్వు, నీ వైపే చూస్తున్నాను, నీకు స్తోత్రం అని చెప్పి నా ప్రభుకి వెళ్ళి చూస్తూ యోసేపులాగా ముందుకు సాగిపో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడి తలలు దించి నీ ముందు ఒకవేళ సాగిల పడకపోయినా నిన్ను అన్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి రోజును నా తండ్రి తప్పకుండా రప్పిస్తాడు. నా లైఫ్లో అది చేశాడు. ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో చేశాడు. సూపర్గా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఎదుర్కొన్నా వాటికి కూడా భవిష్యత్తులో చేస్తాడు, డౌట్ లేదు అందులో. హల్లెలూయా. ఇప్పటికి ఈ స్థితిలో కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్నా నా దేవుడు వాటిని చూస్తున్నాడు. నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. నేనన్నా వదిలేస్తా, నిన్నన్న మాటలు నువ్వన్నా వదిలేస్తావు, ఆయన వదిలేడు, పట్టించుకొని కూర్చుంటాడు. అనండ్రా అనండి మీ సంగతి చెబుతానని. నువ్వు దులిపేసుకుంటావు, నువ్వు వదిలేస్తావు, మోషే వదిలేసినట్టు వదిలేస్తావు, కానీ దేవుడు వదిలేడు. అహరోను మీరియం తాట తీసినట్టు తీస్తాడు ఒక్కొక్కడు. దాగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిద్ర కాసి ఆయన దగ్గర కూర్చున్నందుకు నా తండ్రి నీకు ఇస్తున్న ప్రామిస్ ఇది, వాగ్దానం ఇది. నీకు నియమించిన రోజు ఒక రోజు వస్తుంది. ఓపిక పట్టు. వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఓపిక కావాలి, ఓపిక కావాలి. ఎదురు చూడు నా కార్యాల కోసం. ఒకటొకటిగా మొత్తం స్వతంత్రించుకుంటావు. ఎక్కడుంది ఆ మాట? హెబ్రీ పత్రిక చూడండి. మనకు ఓర్పు కావాలనేటువంటి మాట హెబ్రీ పత్రికలో ఉంది. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. శబాష్, చదువునానా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఇంకొకటి ఏం కావాలి మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓరిమి. ఎన్ని చెప్పానండి? ఓర్పు అవసరమా లేదా? మనం హడావిడి పడి వస్త్రములు చించుకుంటే జరగదు. చూడాలా ఆయన వైపు నిదానించి. నేను అలా దుఃఖపడ్డ రోజులు చాలా ఉన్నాయి. నా చెవులారా నేను తృణీకరించబడ్డ మాటలు విని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. దేవుని ముందుకెళ్ళి నేను అసలు బతకడం అవసరం అంటావా నాలంటాడు, ఎందుకు ప్రభా నా లైఫ్ అని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక కొన్ని మాటలు, పిచ్చి మాటలు మాట్లాడు.
అయ్యి నాకేమో హృదయానికి గాయాలైపోయింది. నీకే స్తోత్రం, నువ్వు ఉన్నావు కదా ఏదైనా చెప్పుకోవడానికి, ఏడ్చుకోవడానికి, మొత్తుకోవడానికి, నీ ముందే కూర్చున్నా. నా తండ్రి, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైరీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైరీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, నీ కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. ఎంతమందికి విశ్వాసం ఉంది? నిజంగా నమ్ముతున్నారా? రైట్, తప్పకుండా చూస్తారు నా దేవుని కార్యాన్ని. లాస్ట్ మాట చెప్పి ముగిస్తా, ఇక ఫైనల్. లేకపోతే ఇంక అదే ఈసారి ఎప్పుడని చెప్పేదా? పెద్ద విషయం కాదు, ఈజీగానే అర్థమైంది మీకు, అందుకే బైబిల్ మూసేసి మరీ చెప్తున్నాను నేను. అదేంటో తెలుసా? వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి మరో కారణం ఏంటంటే ప్రయత్నం చేయకపోవటం. సింపుల్. అది కూడా బైబిల్లో ఉంది. అవునండి, బైబిల్లో ఉంది. కొన్నిసార్లు కొన్ని ప్రామిస్లను దేవుడు మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు, అవి మనం అందిపుచ్చుకోవాలి. అర్థమైందా? వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. వాళ్ళు ఐగుప్తులోనే కూర్చుంటే ఎట్ట పొందుతారు? ప్రయాణం సాగించాలి అక్కడి దాకా. అంతేకాదు ఆ స్థలంలో పోరాడాలి. ఇది మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రామిస్, నేను దీన్ని స్వతంత్రించుకుంటాను అని దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయాలి, పోరాడాలి, సాధించాలి. ఇది కూడా ఒక కీలకమైన విషయం అని మీలో చాలామందికి తెలియదు. కానీ నేను చెప్పేది నా మాట కాదు, దేవుని వాక్య సత్యం. ఐదే, ఇంకా చెప్పను, అయిపోయింది. మీ సరుకు అంతవరకని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పమన్నా చెప్పను. ఏమండి? సాగిపో అంటాడు, మొదలుపెట్టు అంటాడు, చెయ్యి అంటాడు. ప్రయత్నం చేయకుండా కూర్చోకూడదు, చెయ్యాలి. దానికి రుజువు చెప్తా. యేసు ప్రభు అన్నాడు, అందరూ బాగేనండి, నిద్రపోయే వాళ్ళు కూడా లేచానండి, నాకు తెలిసి ఇక్కడ నా కనుచూపు మేరలో ఎవరు కళ్ళు మూయట్లా, ఇంకెక్కడన్నా దూరంలో ఎవరన్నా నిద్రపోతుంటే లెగుస్తారని చెబుతున్నాను నేను ఆ మాట. ఈ ఒక్క మాట వినండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి గరిసె లేదు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుతున్నాడు. ఉందా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? ఎట్లా పోషిస్తున్నాడు? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనమేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు, దేవుడే మనల్ని పోషించుకుంటాడు అనిపిస్తుంది. ఆకాశ పక్షులను అంతే పోషిస్తున్నాడు కదా. అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి గరిసె లేదు,
వాటికి గాదె లేదు దాచిపెట్టుకోవడానికి, కానీ వాటిని పోషిస్తున్నాడు కదా. అంటే కొంతమంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, నేను కూడా ఆకాశ పక్షి కంటే శ్రేష్ఠుడిని, నిశ్చయంగా శ్రేష్టమైన దాన్ని నన్ను కూడా దేవుడు అంతే పోషిస్తాడు. కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతారు చాలామంది. ఏంటో తెలుసా? ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు నిజమే, కానీ దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడో నా ఆహారాన్ని పోయి వెతుక్కుంటాయి. అంతేగాని గూట్లో కూర్చొని గింజలై ప్రభా, గింజలై తండ్రి, తండ్రి నువ్వే చెప్పావుగా అయినాయనా అనవు. నోరు మూసుకొని పోయి వెతుకు, ఫలానా దగ్గర దాచిపెట్టే నీకు ఫుడ్ అంటాడు. అందుకే పొద్దున్నే లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రం తండ్రి అని బయలుదేరుతాయి. ఏమన్నా తెలుసా? నా తండ్రి నాకు ఈ పూటకి, నాకు నా పిల్లలకి ఎక్కడ పెట్టాడో ఆహారం అని వెతుకుతాయి, ప్రయత్నిస్తాయి, ప్రయాసపడతాయి, పోరాడతాయి. సొంతం చేసుకొని సాయంత్రానికి కడుపు నింపుకొని, వెతికిన పక్షిగా వెతకని పక్షిగా? పెద్దగా చెప్పండి. పోరాడిన పక్షిక, గూట్లో కూర్చున్న పక్షిక? గూట్లో కూర్చుంటే కడుపు మాటం ఖాయం, ప్రయత్నించి పోరాడితే కార్యం జరగటం ఖాయం. అస్సలు నేనేం ప్రయత్నం చేయనంటే కాదు, దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, కార్యం చేయమని నీ ముందుకు తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు ఒడిసి పట్టుకోవాలి విషయాన్ని. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంఘాలు కట్టాలనుకున్నా, చాలా సంఘాలు కట్టాలి. నేను కాదు కట్టేది యేసయ్య. ఆయన చేతిలో వాడబడాలనుకున్నా, సంఘాల నిర్మాణానికి నా ప్రభు చేతిలో వాడబడాలనుకున్నా. అనుకొని నేను ఇంట్లోనే కూర్చొని, గదిలో కూర్చొని, ప్రభువా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సంఘాలు, నీ సంఘాలు ఏర్పడాలి ప్రభువా, సహాయం చేయి ప్రభువా, కార్యం చేయి తండ్రి అని రోజు ఏడ్చి సీదేస్తున్నాను అనుకో. దేవుడు ఏమంటాడు? ప్రార్థన చేసా బాగానే ఉందిరా, నువ్వు ముందు బయటికి పోరా అంటాడు. ఏమంటాడు? నువ్వు ముందు బయటికి పోరా, తిరుగురా, ఊరు తిరుగురా. నేను ఏ ఊరు తిరగను ప్రభువా. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు అని పాడానా లేదా? పాడుతున్నానా లేదా? మర్చిపోయావా? నువ్వు పక్షుల్ని పోషిస్తున్నావు, పక్షుల కార్యాలు చేస్తావు, నాకు కూడా చెయ్యి. అరే ఇవి పోయి వెతుకుతీరా, నేను ఏడ దాచిపెట్టాను, నువ్వు కూడా పోరా, తిరుగురా, శత్రు గవిని స్వాధీనపరుచుకో, పోరాడు, యుద్ధం చేయి, ప్రకటించు, ప్రార్థించు. ఓయ్ నూనె పోయి గడ్డపార నాటు, నూనె పోయి పని మొదలుపెట్టు. నా సంఘమును నేను కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవ నేరని సంఘములో నేను కట్టిస్తావా? నువ్వు నడిస్తే నేను చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను గూట్లో కూర్చుంటే అవుద్దా? నేనేం చేయాలి? వెళ్ళాలా? అలా తిరిగా, కొన్ని ప్రాంతాలు తిరిగా. ఈరోజు కూడా 2 ప్రాంతాల్లో వెళ్ళి స్థలాలు ప్రతిష్ఠ చేసి నూనె పోసి వచ్చా. ఇది 3వది. 2 కూటాలు అయిపోయినాయి, 3వ కూటం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంట్లోనే కూర్చుంటే ఆ ఊళ్ళు అంతే ఉంటాయి. తిరగాలి, తిరుగుతా. నువ్వు కూడా ఇది గుర్తుపెట్టుకో, ప్రయత్నం చేయాలి, గట్టి జాబు కొట్టాలని దేవుడు అంటాడు. రిస్క్ చేయి, పోరాడు, స్టడీ చేయి. నేను నీ జ్ఞానం ఇస్తా, జ్ఞాపక శక్తిని ఇస్తా, గ్రహింపునిస్తా. నీ వంతు పోరాటం నువ్వు చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. వెళ్ళి రాయి, జయం పొందుతావు, నేను నీకు సహాయం చేస్తా. పో. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, పిల్లలు క్లాస్కి వెళ్లకుండా క్లాస్ రూమ్లో కూర్చొని ఎగ్జామ్స్ రాయకుండా, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడా, ఒక్క ఎగ్జామ్ కూడా నేను అటెండ్ కాను, మొత్తం క్వాలిఫై అవ్వాలి ప్రభా, ఫస్ట్ క్లాస్లో రావాలంటే ఏసునామములో అద్భుతం జరగాలని. ఏమంటాడు? పిచ్చి మొహందనా, వచ్చింది పోయి రాయిపో, ముందు కార్యం నేను చేస్తానంటాడు. పొర్రపాటును కూడా నేను రాయను ప్రభువా, అస్సలు మాట్లాడే పని లేదు ప్రభువా, మొత్తం క్వాలిఫై కావాలి, ఫస్ట్ క్లాస్ రావాలంటే. ఎగ్జామ్ పాస్ ఏమో కానీ ముందు మెంటల్ మాత్రలు మింగ అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎట్లా కుదురుతుంది? నువ్వు వెళ్ళి నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి, నువ్వు అడుగు పెట్టాలి.
నువ్వు చేయాలి తమ్ముడా. నీ ప్రయాసను కూడా చూస్తాడు. నీ కుటుంబాన్ని బాగు చేయడం కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావు, ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు. సమాజాన్ని బాగు చేయడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు. ఆత్మల్ని రక్షించడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు. పరిచర్యను నిర్మించడానికి దేవునికి నువ్వు ఎంత సహకారిగా ఉన్నావో చూస్తాడు. అన్నీ పట్టించుకుంటాడు. ఆత్మీయ జీవితంలో నిలదొక్కటానికి నీ వంతు నువ్వు ఎంత కృషి చేస్తున్నావో చూస్తాడు. నీ వంతుగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎంత కీలకమైన విషయం ఇది, ఎంత ఇంపార్టెంట్ అండి ఇది. ఇశ్రాయేలుకి ఏం వాగ్దానం చేశాడు ఐగుప్తులో ఉన్నప్పుడు? పదండి, నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేస్తున్నాను, ఇస్తాను పండి అన్నాడు. దాన్ని సాధించడానికి వాళ్ళు ఐగుప్తులో కూర్చుంటే ఆ దేశాన్ని తెచ్చి అలకాళ్ళ ముందు పెట్టాడా? నో, అది అక్కడే ఉంది, మీరు పదండి అన్నాడు. యుద్ధ సన్నద్ధులై బయలుదేరారట వాళ్ళు. చివరికి దారి పొడుగుతా పోరాటాలు, పోరాడి చివరికి వాగ్దత్త దేశానికి పోతే అక్కడ ఉన్నారు మళ్ళీ గుంపు. వాళ్ళని తరిమి ఇది మాకు దేవుడిచ్చిన స్వాస్థ్యమని శత్రు గవిని స్వాధీనపరుచుకున్నారు. ఈరోజు కొంతమంది ఎట్ట తయారయ్యారంటే నంబర్ 1 సోమవారులా తయారయ్యారు. నువ్వు పోరా బయటికి, నేను బాగుంటాడు. అదేంటంటే నువ్వు అద్భుతం చేయి ప్రభు అంటాడు. ఏమండి, ఆహారం తీసుకొచ్చి నీ ముందు పెడతాడు కానీ కలిపి నోట పెడతాడా? ఏమంటే ఏలియా పండుకుంటే దేవుడు వచ్చి రొట్టెలను, దూత వచ్చి రొట్టెలను నీళ్లు పెట్టాడు. ఎలేనానల్లే ఇదిగో రొట్టె అనొరది రొమ్మ అని నోట్లో పెట్టాడా? పెట్టడు, తినాలా. నువ్వు చెయ్యి ప్రయత్నం, నువ్వు కృషి చెయ్యి, దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు ముందుకే. నా తండ్రి నీకు సహకారుడై ఉండి శత్రు గవిని నీకు స్వాధీనపరిచి వారి మీద జయించేటట్టు నిన్ను నిలబెట్టకపోతే అప్పుడు అడుగు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ఇక చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందలేదు, నేను ఇంకా బాప్తీసం పొందలేదు అన్నోడు చేతులు ఎత్తండి. నేను ఇంకా బాప్తీసం పొందలేదన్న, ఎందుకు వచ్చిన గొడవ, పొందలేదన్నోడు చేతులు ఎత్తండి. అట్లా కదిలించండి. నీకు నరకానికి వెళ్ళాలని ఉందా, పరలోకానికి వెళ్ళాలని ఉందా? పరలోకానికి వెళ్ళాలని ఉంది. వెళ్ళాలనంటే దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నిత్య జీవానికి చేర్చడానికే నేను సిలువ మీద ప్రాణం పెట్టాను, నీకోసమే పెట్టాను, నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాను. నువ్వేం చేయొద్దు, పైసలు ఇవ్వద్దు, ఒంటికి చాకిరొద్దు, చిన్న ప్రయత్నం. నా నామమందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మ పొందు. ఇది నువ్వు చేయాల్సిన పని. ఆ పని నువ్వు చేస్తే ఇక నీ పేరు జీవగ్రంథంలో రాసి నిన్ను నిత్య జీవానికి చేర్చే బాధ్యత నాది అంటాడు ఆయన. నాది, ఆ పని నాది. మారు మనసు పొంది రక్షణ పొందే పని నీది, బాప్తిస్మం పొందే పని నీది. బాప్తిస్మం పొందిన నిన్ను స్థిరపరిచి నిత్య జీవానికి చేరు పర్యంతం కాపాడుకునే బాధ్యత నాది, అక్కడికి చేర్చే బాధ్యత నాది అన్నాడు నాతో. ఓకే అని 1 మంత్లోనే 4 ఆదివారాలు వెళ్ళా చర్చికి. 5వ వారం క్యూలో నిలబడ్డా నేను కూడా పోయి, ఇయ్యండి బాబా నాకు బాప్తీసం అని. ఇంకా వాయిదాలు లేదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు లేదు. ఇక వాళ్ళ సలహా తీసుకుందాం, వీళ్ళ సలహా తీసుకుందాం కాదు. నేను పాపిని అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఒంటి మీద బురద అయిందన్న సంగతి అర్థమైతే కడుక్కోవటానికి వాయిదాలు ఎత్తామా? ఇప్పుడు కాదులే, కాస్త బాగా ఎండిన తర్వాత, ఇంకాస్త కంపులు వేసిన తర్వాత అనుకుంటామా? అనుకోంగా. అర్థమైతే చాలు. చీకట్లో తిరుగుతాం, అర్థం కాదు. వెలుగులోకి వస్తాం, కనపడదు. అబ్బాయి ఏంది ఇది చెప్పి హడావుడి చేసి ముందు దాన్ని శుభ్రపరుచుకుంటాం. నీ మీద పాపం ఉంది, నీలో పాపం ఉందని నీకు తెలుసు. దాని ఫలితం నరకం అని కూడా నీకు తెలుసు. దాని నుంచి విడిపించడానికి యేసు ప్రాణం పెట్టాడని తెలుసు. తెలిసినప్పుడు కడిగేసుకోవాలి కదా. ఆలస్యం ఎందుకు? దానికోసం ఇతరుల సలహాలు ఎందుకు? దేవుడే ఇచ్చాడు, మంచి సలహా తీసుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అప్పుడు నేను ఇచ్చిన వాగ్దానాలు నువ్వు పొందుతావు. పరిశుద్ధాత్మను వరం అప్పుడు పొందుతావు అన్నాడు. ఎప్పుడు? మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడిద్ది అన్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రామిసులు తప్పిపోయేవాడు కాదు. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవడానికి ఆయన అసమర్థుడు, అంతకన్నా కాదు. ఆయన సమర్థుడు నెరవేర్చుటకు. ఎందుకు నెరవేరట్లేదు అంటే ఉన్నాయి మన లోపాలు. నేను రక్షించబడ్డా బ్రదర్స్, వినండి, నా ఫ్యామిలీకి కూడా అదే చెప్పా. నేను చెప్పినట్టు వినండి. చేతబడులు చేస్తే పోతాయి,
మంత్ర ప్రయోగాలు చేస్తే పోతే ఎవ్వడు ఏ ప్రయోగం మన మీద చేసినా చేసినోడే లెగుస్తాడు. నా మాట వినండి. ముందు ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తం ముందు రండి బాప్తీసం పొందండి అని వాళ్ళకి పిలుపునిచ్చా. చిన్నగా వాళ్ళు కూడా లైన్లోకి వచ్చారు. నేను ముందు పొందాను, తర్వాత వాళ్ళు కూడా పొందారు, మేము మొత్తం పొందాం. నిజంగానే మా మీద ప్రయోగతంతు చేశారు. చేసిన వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇక మమ్మల్ని యేసు రక్తంలో కడిగేశాడు కదా, ఇక ఏ మంత్రం పనిచేయదు. హల్లెలూయా. మీకు తెలుసా, మా మీద ఎవరైతే ప్రయోగం చేశారో ఇద్దరు కలిసి చేశారు. రియల్ ఇది, నేను అబద్ధం చెప్పట్లా, దానికి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. ఇద్దరు కలిసి చేశారు. వాళ్ళు మా మీద చేశారు, మమ్మల్ని దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. వాళ్ళిద్దరు లేచారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రాణాలతో కూడా లేరు, అయిపోయారు. మరేందనుకున్నా, యేసు ప్రభు నమ్మి బాప్తీసం పొందినోడు జోలికి రావటం అంత తేలిక కాదు. పోతారు. వాడు ఎంత సీనియర్ అయినా సరే, వాడు ఎలాంటి దాన్ని ప్రయోగించినా సరే అవుట్. ఎందుకో తెలుసా, నా ప్రభువే మనకి అగ్ని ప్రాకారమై ఉంటాడు. నేను చెప్తున్నా, ఆ పాప బంధకాల్లోంచి బయటపడి, ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి బయటపడి, రక్షింపబడి, ఆశీర్వదించబడి వర్ధిల్లాలన్న కోరిక మీ హృదయాల్లో ఉంటే, నిత్య జీవ పర్యంతం సిద్ధపడాలన్న ఆశ మీలో ఉంటే సిద్ధపడండి. నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి. నిత్య జీవానికి వారసులు కండి. నీ పని నువ్వు చేస్తే నా దేవుడి పని. అంతేగాని నేనేం చేయను అని కూర్చుంటే కష్టం. కాబట్టి ఇది మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను. అన్నా నేను బాప్తిస్మం పొందుతానన్నా, ఇంకెందుకు వచ్చిన గొడవ, నేను సిద్ధపడతానన్నా అంటే నిన్ను బాప్తిస్మంలో నడిపించడానికి నేను కూడా సిద్ధం. అయితే పాప ఇప్పుడు సిద్ధపడి వచ్చి ఉండరు. అందరికీ నాకు బట్టలు ఏమన్నా ఇప్పుడు తీసుకోవాలని ఉంది, కానీ ఇప్పుడు కష్టం అన్న. ఓకే, ఏం టెన్షన్ పడద్దు. ఈ నెల ఆఖరిలో బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. తప్పనిసరిగా ఓ జత బట్టలు తీసుకొని రా. నిజంగా నీకు రక్షణ పొందాలంటే ఈ నెల చివరిలో వచ్చే బుధవారం పగటి వేళ 10ంటికి బాప్తిస్మాల కార్యక్రమం జరిగిద్ది. నువ్వు ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, నిజంగా రక్షణ పొందాలి అనుకుంటే రా, ఓ జత బట్టలు తీసుకొని రా. ఈ నెల చివరి బుధవారం ఏ తారీఖు వచ్చిందో వాళ్ళు చెప్పట్లా. 26వ తారీఖు అంట. స్తోత్రం. వాళ్ళు చెబుతారేమో అని చివరి బుధవారం అని వాళ్ళు డేట్లు చెప్పట్లే వాళ్ళు. ఇప్పటికి అర్థమైంది వాళ్ళకి నా బాధ. 26వ తారీఖు. ఇవాళ ఎన్ని తారీఖు? 38. 8. ఓహో, స్తోత్రం. 9 వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. వెరీ గుడ్. 9 వచ్చేసింది. ఇంకెన్ని రోజులు? కొద్ది రోజులే. ఈ కొన్ని రోజుల్లో నీ పాపాలు ఒప్పుకొని, సరిదిద్దుకొని, లింకులు తెంచుకొని, స్తోత్రం, ఏంటి లింకులు తెంచుకొని, పాపంతో అనుబంధాలు తెంచేసుకొని ఫిక్స్ అయిపోయి ఈ నైట్ ఫిక్స్ అయిపో. ఈరోజు దేవుడు నాతో మాట్లాడేది, ఎట్టి పరిస్థితుల్లో ఇక నేను పాపంలో కొనసాగకూడదు, నేను రక్షింపబడాలి, నేను పరిశుద్ధుల్లో పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాళ్లలో పరిశుద్ధురాలిగా చేర్చబడాలి, నేను యేసు సొత్తుగా స్వాస్థ్యంగా మార్చబడాలి అని ఫిక్స్ అయిపో. ఇక ఈ మధ్యలో రోజులు ఉన్నాయి కదా, ఇవాళ 9, 10, అక్కడ 16 రోజులు. ఈ 16 రోజుల్లో అన్ని బ్యాలెన్స్ చేసుకో. ప్రభునామంలో ప్రార్థన చేయి, మారు మనసు పొందు, సిద్ధపడు. 26వ తారీఖు బుధవారం పొద్దునే బయలుదేరి రా. దూరం ఊరు అనుకో, మంగళవారమే రా. ఇంకా దూరం అనుకో, ఆదివారం రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పర్లా, ఫుడ్ దొరికింది ఇక్కడ. ఇంత పెద్ద మందిరం ఉంది, ఏడ వండుకున్నా ఎవరు కదిలించరు. ఎందుకు వచ్చావంటారు, ప్రార్థన చేసుకోవడానికి వచ్చినాయా, బాప్తీసం పొందడానికి. ఓకే, ప్రశాంతంగా దుప్పటి కొడిస్తారు అవసరం అయితే. దేవునికి మహిమ కలుగును కాక. ఇది సంగతి. కాబట్టి మనం చేయాల్సినవి మనం చేయాలి. దేవుడు చేసే కార్యాలు దేవుడు 5 సంగతులు స్పష్టంగా చెప్పా. వాగ్దానాలు నెరవేరాలి అంటే తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు. ఆయన సమర్థుడు. ఆమేన్.